మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎన్నో అద్భుతమైన కోటలు ఉన్నాయి. కానీ వాటిలో ఒక కోట మాత్రం తన నిర్మాణ శైలితో, రహస్య మార్గాలతో, అద్భుతమైన రాతి చెక్కుదలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. అదే కోతలిగఢ్ పేట్ ఫోర్ట్. ఇది సాధారణ కోట కాదు, కొండపై నిర్మించిన కోట కూడా కాదు. ఈ కోట ప్రత్యేకత ఏంటంటే కొండ గుండెలోనే చెక్కిన మెట్లు. బయట నుంచి చూస్తే చిన్న రాతి శిఖరంలా కనిపించే ఈ కోటలోకి ప్రవేశిస్తే లోపలే ఒక సర్పిలాకార రాతి మెట్ల మార్గం కనిపిస్తుంది. ఈ మార్గం నేరుగా కొండ శిఖరానికి తీసుకెళ్తుంది. ఇది ఎలా నిర్మించారు, ఎందుకు ఇలా నిర్మించారు, ఈ రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో కర్నత్ సమీపంలో పేట్ గ్రామం వద్ద ఈ కోట ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట సహ్యాద్రి పర్వతాలలో ఒక వ్యూహాత్మకమైన స్థావరంగా ఉండేది. చుట్టూ దట్టమైన అడవులు, లోయలు, కొండలు ఉండడంతో ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి ఇది ఎంతో అనుకూలంగా ఉండేది. కోతలిగఢ్ ప్రపంచంలోనే అరుదైన కోటలలో ఒకటి. ఇక్కడ కనిపించే ప్రధాన ఆకర్షణ రాతి లోపల చెక్కిన సన్నని మెట్ల మార్గం. ఈ మెట్లు నేరుగా కొండ మధ్యలో నుంచి పైకి తిరుగుతూ వెళ్తాయి. బయట నుంచి ఈ మార్గం కనిపించదు. శత్రువులు కోటపై దాడి చేసినా లోపల ఉన్న సైనికులు సురక్షితంగా పైకి వెళ్ళగలిగేవారు. ఒకసారి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఎక్కగలిగినంత సన్నని మార్గం కావడంతో శత్రువులు పెద్ద సంఖ్యలో లోపలికి రావడం దాదాపు అసాధ్యమయ్యేది. అంటే ఈ కోటకు సహజంగానే రక్షణ వ్యవస్థ ఏర్పడినట్లే. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ కోట నిర్మాణం సుమారు 13వ శతాబ్దంలో జరిగినట్లు భావిస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని పాలించిన స్థానికులు, రాజులు, యాదవుల కాలంలో దీని నిర్మాణం ప్రారంభమై ఉండొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. తర్వాత ఇది బహామనీ సుల్తానులు, నిజాం షాహీలు, మరాఠాలు, చివరకు మొఘలుల ఆధీనంలోకి వెళ్ళింది. శివాజీ మహారాజ్ కాలంలో ప్రాధాన్యం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో కోతలిగఢ్ ఒక ముఖ్యమైన సైనిక స్థావరంగా మారింది. ఈ కోట నుంచి చుట్టుపక్కల ఉన్న ఘాట్ మార్గాలను గమనించేవారు. కొంకన్ ప్రాంతం నుంచి డెక్కన్ పీఠభూమికి వచ్చే మార్గాలపై నిఘా ఉంచేందుకు ఇది కీలకంగా ఉపయోగపడింది. ఇక్కడి నుంచి శత్రు సైన్యాల కదలికను ముందుగానే గుర్తించే అవకాశమూ ఉండేది. 1684 ప్రాంతంలో మొఘల్ సేనలు ఈ కోటలు ఆక్రమించాయి. చరిత్రలో ఉన్న వివరాల ప్రకారం మొఘలులు నేరుగా యుద్ధం చేయడం కంటే వ్యూహాత్మకంగా కోటలోకి ప్రవేశించి దీనిని స్వాధీనం చేసుకున్నారని చెప్తారు. అయితే కొంతకాలానికే మరాఠాలు తిరిగి ఈ ప్రాంతంపై ఆధిపత్యం సాధించారు. శిఖరానికి చేరుకున్న తర్వాత చిన్న సమతుల ప్రదేశం కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న ఆలయం ఉంది. అలాగే నీటి నిల్వ చేసేందుకు రాతిలో చెక్కిన నీటి కుంటలు ఉన్నాయి. ఈ కుంటల్లో వర్షపు నీరు నిల్వ చేసేవారు. ఎత్తైన ప్రాంతంలో కూడా నీటి కొరత లేకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడేది. కోతలిగఢ్ పెద్ద కోట కాదు, కానీ ఇది ఒక వాచ్ టవర్, అంటే పర్యవేక్షణ కేంద్రంగా పనిచేసేది. దూర ప్రాంతాల నుంచి వచ్చే సైనికులను గమనించి ఇతరుల కోటలకు సంకేతాలు పంపేవారు. ఇది మరాఠా సామ్రాజ్యంలోనే కోటల నెట్వర్క్లో ఒక ముఖ్యమైన భాగం. ఈ కోటలోని రాతి మెట్ల నిర్మాణం నేటికి ఇంజనీర్లను ఆశ్చర్యపరుస్తుంది. ఒకే రాతితో శిఖరాన్ని లోపల నుంచి తొలగించి అందులో సర్పిలాకార మార్గాన్ని రూపొందించడం అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి గొప్ప నిదర్శనం. ఎటువంటి ఆధునిక యంత్రాలు లేకుండానే ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. రాతి గోడలలో చిన్న కిటికీలు ఏర్పాటు చేశారు. వాటి వల్ల గాలి, వెలుతురు లోపలికి చేరేవి. స్థానికులు కోటలో రహస్య సొరంగాలు ఉన్నాయని చెబుతారు. కొంతమంది అవి ఇతర కోటలకు కలిసేవని కూడా నమ్ముతారు. అయితే ఇప్పటి వరకు అలాంటి సొరంగాలకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు మాత్రం లభించలేదు. ఇవి స్థానిక జానపద కథల్లో భాగంగా మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం కోతలిగఢ్ మహారాష్ట్రలో ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశంగా మారింది. వర్షాకాలంలో చుట్టూ పచ్చదనం, మేఘాలు, జలపాతాలు ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మారుస్తాయి. శిఖరం నుంచి సహ్యాద్రి పర్వతాల అద్భుత దృశ్యం కనిపిస్తుంది. కోతలిగఢ్ పేటకోట కేవలం ఒక పురాతన కోట మాత్రమే కాదు, ఇది భారతీయ శిల్పకళ, సైనిక వ్యూహం, ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుత నిదర్శనం. రాతి గుండెలో చెక్కిన సర్పిరాకార మెట్లు, సహజ రక్షణ వ్యవస్థ, వ్యూహాత్మక స్థానం ఈ కోటను భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కొండ కోటలలో ఒకటిగా నిలబెట్టాయి. రాతిని కోసి కోట కట్టడం ఒక కళ, కానీ రాతి గుండెలోనే రహస్య మార్గం నిర్మించడం ఒక అద్భుతం. అదే కోతలిగఢ్ అసలు మిస్టరీ.